తెలంగాణలో ఇప్పుడు మేజర్ క్రాప్ మక్క. రైతులు ఈ మక్కలని ఎక్కువగా సాగు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. మక్క సాగులో కూలీల పెద్దగా అవసరం లేకపోవడం మొదటి కారణం అయితే, ఈ మక్క పంటకి పురుగు తప్ప తెగులు రాకపోవడం రెండో కారణం. నీళ్లుంటే చాలు గ్యారంటీ పంటగా మక్కకు మంచి గుర్తింపు ఉంది. కానీ మొన్న అవే నీళ్లు తగ్గి యాసంగిలో ఎండిపోయిన చేలు ఎన్నో మనం చూసినాం. ఇలా రైతులు నష్టపోకుండా వచ్చిందే హైదరాబాద్ మేజ్ సైలేజ్. అసలు సైలేజ్ అని అంటే మక్క పంటని 70 రోజుల దశలో కోసి పుట్టి పట్టి బెండలుగా చుట్టి వాటిని 40 రోజుల నుంచి 3 సంవత్సరాల వరకు దాచిపెట్టి అవసరం వచ్చినప్పుడు తీసి పశువులకు మేతగా వాడుకునేదాన్ని సైలేజ్ అని అంటారు. రైతులు ఎవరైనా మక్క పంటని సైలేజ్ ఇవ్వాలి అని అనుకుంటే మీకు 3 నెలల కాలంలో అంటే 120 రోజులలో ఎంత లాభం అయితే వస్తుందో దాన్ని వాళ్ళు 70 రోజులకు కోసుకోపోతారు. కాబట్టి ఆ 70 రోజులకు వచ్చే లాభాన్ని మీకు ఇచ్చి మీ చేతిలో డబ్బులు పెట్టిన తర్వాతనే మీ చేలోకి వచ్చి మక్క పంటని కోసుకొని తీసుకొని వెళ్తారు. రైతులు ఎవరైనా తమ పంటని ఇవ్వదలుచుకున్న వాళ్ళు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కోసుకొని తీసుకొని వెళ్తారు.